హాయ్, ఈరోజు మన వీడియోలో అడాబ్ పేజ్ మేకర్లోని పేజ్ సెటప్ ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారాగా వస్తుంది. ఇక మనం వీడియోలోకి వెళితే పేజ్ సెటప్ చేయడానికి ముందుగా మనం ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్ళి ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది. ఈ బాక్స్లో ఇక్కడ పైన మనకి పేజ్ సైజ్ అని ఉంది కదా, ఇందులో మనకి కొన్ని పేజ్ సైజులు ఉంటాయి. మనకి ఇందులో మనకు తెలిసిన సైజుని మనం ఏదైనా పెట్టుకోవచ్చు. లేదంటే మనకి ఇక్కడ నేను అక్కడ ఆటోమేటిక్గా A4 సైజ్ ఇస్తున్నాను. ఇక్కడ మనకి ఇంచెస్లో వచ్చింది. ఈ ఇంచెస్ కాకుండా మనం మిల్లీమీటర్స్లో కానీ సెంటీమీటర్స్లో కానీ పెట్టుకోవచ్చు. అది ఎలా పెట్టుకోవాలనేది నేను పేజ్ సెటప్ అయిన తర్వాత నేను చెప్తాను. మనకి నిలువుగా కావాలనుకుంటే ఇక్కడ టాల్ అని పెట్టాలి, లేదు పేపర్ అడ్డంగా రావాలనుకుంటే ఇక్కడ వైడ్లో పెట్టాలి. నేను ఇక్కడ అడ్డంగా రావాలనుకుంటున్నాను, అందుకే వైడ్లో పెట్టాను. ఓకే ప్రెస్ చేశాను. ఓకే ప్రెస్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఈ లోపల బయట బ్లాక్ కలర్లో కనిపించేది ఒరిజినల్ A4 పేపరు, ఈ లోపల కనిపించేది మనం ప్రింటింగ్ కావాల్సిన ఏరియా అన్నమాట. అది దాన్ని మనం ఇంకా తగ్గించుకోవాలి. దానికోసం మనం ఇది మనకి ఇంచెస్లో చూపించింది కదా, దీన్ని నేను మిల్లీమీటర్స్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ పైన స్కేల్లో మిల్లీమీటర్స్లో పెట్టుకుంటున్నాను. ఈ సైడ్ స్కేలు పైన ఉన్న స్కేల్ కూడా నేను మిల్లీమీటర్స్లో పెట్టాను. ఇప్పుడు దీన్ని తగ్గిద్దాం. మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి డాక్యుమెంట్ సెటప్లోకి వెళ్ళి ఇప్పుడు చూసారా ఇక్కడ మిల్లీమీటర్స్లో వచ్చినాయి. ఇవన్నీ మనం తగ్గించుకుందాం. ఇక్కడ 25 ఉంది, మనకు అంత అవసరం లేదు. అన్నీ 5 పెట్టుకుందాం. 5 5 5 5 పెట్టాను. నేను ఓకే చేస్తున్నాను. ఓకే చేస్తే చూసారా మనకి పేజ్ సెటప్ అక్కడ వరకు వచ్చింది. మనం అంటే అక్కడ వరకు కూడా మనం ఏదైనా మ్యాటర్ని టైప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో ఇక్కడ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా తర్వాత నేను పెట్టబోయే వీడియోల కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దాని ద్వారాగా నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.